వీర్లపల్లి గ్రామంలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో మంగళవారం సఫలీకృత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం కార్పొరేషన్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మానవ జీవిత చక్రంలో ఎవరైనా వృద్ధాప్యానికి రావాల్సిందేనని, వృద్ధులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మంచిగా చూసుకోవాలని సూచించారు. వృద్ధుల సౌకర్యార్థం వైద్య శిబిరం నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. జీవిత చక్రం చూసుకుంటే ఇప్పుడు ఈ బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఇవన్నీ ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి రావాల్సిందే. ఎవరు దేన్ని తప్పించుకోవడానికి లేదు. ఇప్పుడు మేము ఇట్లున్నాము, తర్వాత కాలంలో మేము కూడా వృద్ధులం అవుతాం. సో ఇప్పుడు మేము ఏ విధంగా మా తల్లిదండ్రులను కానీ, మా నాన్నమ్మ కానీ, అమ్మమ్మ కానీ ఇట్లా వృద్ధులను ఎవరినైతే మనం మంచిగా చూసుకుంటామో, ఇప్పుడు కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. మనం ఎట్లా చేస్తే మనకు అట్లా. సో మనం మంచిగా చూసుకోవడం అనేది ఖచ్చితంగా అందరూ బాధ్యతగా, వాళ్ళ పిల్లలు కానీ, మనవరాళ్ళు కానీ వృద్ధులను నెగ్లెక్ట్ చేయకుండా, ఓల్డేజ్ వాళ్ళు ప్రతి ఇంట్లో ఒక పెద్ద మనిషి, ఈ ఎవరైతే మా పిల్లలు ఉన్నారు, మా పిల్లల జనరేషన్కు ఖచ్చితంగా తాత, అమ్మమ్మ, నానమ్మ వీళ్ళు ఉండాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలతోటి ఆడుకుంటూ వాళ్ళు పిల్లల్లాగానే, ఇప్పుడు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు కానీ వాళ్ళు కూడా చిన్నపిల్లలతో సమానమే. సో ఈ పిల్లలతోటి ఆ పిల్లలు కూడా ఆడుకుంటూ వీళ్ళకున్న అనుభవంతో వాళ్ళకు కొన్ని మంచి చెప్తూ ఈ విధంగా అనేది చేయడం జరుగుతుంది. నేను ఒకటి మా అమ్మమ్మ చెప్పేది నాకు ఏదంటే, పెద్ద మనిషి ఇంటి ముందట పెద్ద మనిషి ఉంటే ఇంటి ముందర పెద్ద మనిషి ఈశ్వరంతో సమానం అంట. సో అంత గొప్పతనం అన్నట్టు. ఇంటి ముందట పెద్ద మనిషి గంభీరంగా కూర్చొని ఉంటే ఆ ఇంటికి వచ్చే వాళ్ళందరికీ కూడా అట్లా అంత మంచి ఉంది. కాబట్టి మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. మనం ఏ పని చేయాలన్నా మనం అయితే ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా లేకుండా మంచిగా పడితే మన పనే మనం చేసుకోలేం, అవునా? సో అలాంటిది మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. కాబట్టి మీరు ఈ వైద్య శిబిరాన్ని మనం ముందుకు వచ్చినటువంటి వైద్యులు, అలాగే రెగ్యులర్గా మీరు ఈ ఆశ్రమంలో ఇంకా మీ ఆరోగ్యం బాగుండడానికి ఏమేమి చేస్తే బాగుంటుంది అట్లాంటివి కూడా చేస్తే మన బాగుంటుంది. ఈశ్వర కృప వృద్ధాశ్రమం వైపు నుండి సఫలీకృత వైద్య శిబిరాన్ని వీర్లపల్లి ప్రాంతంలో గోదావరి ఖండంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 100 మందికి పైగా వివిధ వ్యాధుల నుండి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఈ శిబిరంలో హాజరు కావడం, నిపుణులైనటువంటి వైద్యులందరూ కూడా వారు తమ పనులు మానుకొని ఈ శిబిరాన్ని విజయవంతం చేసినందుకు డాక్టర్స్కు మరియు స్పాన్సరర్స్కు అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా వాసవి క్లబ్ వారు, రాధేశ్యామ్ గారు ఇట్లాంటి పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆశ్రమ నిర్వాహక కమిటీ అధ్యక్షులు పిటి స్వామి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సీతారామరెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షులు తాన్పర్తి విజయలక్ష్మి, బంక కళావతి, మనీషా అగర్వాల్, డాక్టర్ రాజేందర్, డాక్టర్ రాజశేఖర్, దుర్గాప్రసాద్, నాగిరెడ్డి, మల్లికార్జున్, హౌసింగ్ డాక్టర్ ఆసంపల్లి ఆనందబాబు, ఆశ్రమ నిర్వాహకులు గంట సత్తయ్య, మాధవరెడ్డి, లింగమూర్తి, వెంకటయ్య, రామచంద్ర, శ్రీనివాసరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.